శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ మాసం 19వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు మీకు మధ్యాహ్నం 3:20 తరువాత ఒక వార్త అందబోతోంది. ఆ వార్త ఏమిటో మీకు తెలుసా? ఆ యొక్క వార్త రీత్యా ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్లబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. దినఫలాల ప్రకారం అయితే ఇలాగే ఉండబోతుంది. ఈ వార్తను వినబోతున్నారు అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఎంతో పట్టుదల, క్రమశిక్షణ కలిగి ఉంటారు. పరోపకార బుద్ధి అధికంగా కలిగి ఉంటారు. చేసే పని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టని మనస్తత్వం ఉంటుంది. నిద్రాహారాలు మానేసి చేసే పనుల్లో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ దినఫలాల ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం 3:20 దాటాక ఒక పెద్ద వార్తనైతే వినబోతున్నారు. ఆ వార్త కూడా శుభవార్త. అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్ కి సంబంధించినది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినది కూడా అయ్యుండొచ్చు. ఒక పెద్ద గుడ్ న్యూస్ ని అయితే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకు కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావడం, దాని గురించి ఒక న్యూస్ ని మీరు వినడం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే లోన్ శాంక్షన్ అవ్వడం, లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావడం కానీ, వివాహం కుదరడం కానీ, ఇలా ఏదో ఒకటి కెరియర్ కి సంబంధించింది కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించినది కూడా అయ్యుండొచ్చు. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తను అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు వినబోతూ ఉన్నారు. ఈ యొక్క వార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతోంది. మధ్యాహ్నం 3:20 తరువాత ఇలా జరగబోతుంది. మిగిలిన అంశాలు చూస్తే ఎవరితో అయితే చాలా కాలంగా మీరు మాట్లాడకుండా బాధపడుతూ ఉన్నారు, అంటే కుంభరాశి జాతకులు వారితో మాట్లాడాలి అని ఉన్న పరిస్థితులు అనుకూలించడం లేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని స్థితి ఏర్పడింది. అటువంటి వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ మాట్లాడలేకపోతున్నారు. పరిస్థితి అనుకూలించడం లేదు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు. మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆత్మ సంతృప్తిని ఇస్తుందని చెప్పాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా కాలం నుంచి ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటున్నా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చి ఎవరినైనా చిన్ననాటి మిత్రులను ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయిన వ్యక్తులు కావచ్చు, మీరు చదువుకునే రోజుల్లో మీకు ప్రాణమిత్రులుగా ఉండొచ్చు. ఇలా ఎవరైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజులు కూడా హ్యాపీగా ప్రయాణం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మీ కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అనుకోకుండా వారే మీ ముందుకు కూడా రావచ్చును. మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్ రూపంలో ఈ రోజు కొత్త వ్యక్తితో కూడా పరిచయం కావచ్చు. అన్నోన్ నెంబర్ కావచ్చు, లేదా ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఈ యొక్క పరిచయం దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లోనే సమస్య ముగిసిపోతుంది. కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలికం పాటు కొనసాగుతుంది. మీ యొక్క లైఫ్లో ఈ రోజు ఫోన్ కాల్ రీత్యా వచ్చే వ్యక్తితో మీకు పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది. దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశం దృఢంగా ఉన్నది. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల ఈ రోజు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణికుల విషయంలో కూడా జాగ్రత్త.
రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారు, ట్రైన్లలో ప్రయాణం చేసేవారు, అపరిచిత వ్యక్తులు ఏదైనా తినడానికి ఆహారం ఇచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే నిత్యం పరమశివుణ్ణి మనసులో ధ్యానించుకోండి. ఖచ్చితంగా మీకు ఉన్న ప్రమాదం నుండి ఆ యొక్క పరమశివుడే మిమ్మల్ని కాపాడుతాడు. అయితే ఈ రోజున అన్ని నిర్ణయాలు విజయం వైపు దూసుకొని వెళ్లబోతున్నాయి. ప్రతి నిర్ణయం మీకు బాగా ఉపయోగపడుతుంది. భాగస్వామ్యులతో ఉన్న విభేదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపార అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే యోచన జీవిత భాగస్వామి వల్ల కలిసి వస్తుందని చెప్పుకోవాలి. వారు ఇచ్చే సలహా జీవితంలో అత్యద్భుత ఫలితాలు అందిస్తుందని చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులు ఈ రోజున శివారాధన నిత్యము చేయండి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం స్మరిస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.